బలివేళ రారాజును సేవింపా, పూజా బలివేళ రారాజును సేవింపా. రండి రండి రా రండి రండి, కనిపించరండి వడిగా, పూజా బలివేళ రారాజును సేవింపా. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం, తన్మయత్వమే భక్తి భావము పరవశించునిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం, తన్మయత్వమే భక్తి భావము పరవశించునిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం, సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి రండి రా రండి రండి, ప్రణిపించరండి వడిగా, పూజా బలివేళ రారాజును సేవింపా. పూజా బలివేళ రారాజును సేవింపా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీ సభ ఫాతిమా మాత మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఈ యొక్క సమయంలో ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవాలయ పూజలో ఫాతిమా మాత ప్రార్థన సహకారం ద్వారా దేవుడు మన ప్రజల పైన మనందరి పైన తన యొక్క కృపను దయను కనికరాన్ని చూపించి కరోనా వ్యాధి నుండి మనందరికీ కూడా విముక్తిని దయచేయమని, మరియు మనమందరము కూడా సంతోషముతో శాంతి సమాధానంతో మన జీవితాన్ని ఈ యొక్క లోకంలో కొనసాగించి ప్రభు యొక్క రాజ్యాన్ని స్థాపించే భాగ్యాన్ని దయచేయమని మనందరి తలంపుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా కరోనా వ్యాధితో మరణించినటువంటి ప్రతి ఒక్క ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతి దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రభు, నా శోకమును నాట్యముగా మార్చితివి, నాకు ఆనందకరమైన బట్టలను కట్టబెట్టితివి. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనమందరము కూడా ప్రియమైన దేవుని బిడ్డలుగా జీవించాలంటే, మరియు ప్రభు రాజ్యంలో మరియు పరిశుద్ధమైనటువంటి ప్రభు దివ్యబలి పూజలో పాల్గొనాలంటే అర్హత కలిగి జీవించాలి. కానీ మనమందరం కూడా ఏదో సమయంలో ఏదో ఒక విధంగా దేవుని యొక్క ప్రేమకు దూరం అవుతూ ఉన్నాం. దేవునికి బిడ్డలుగా జీవించడానికి అర్హతను కోల్పోతూ ఉన్నాం. ఎందుకంటే సైతాను శోధన వలన పాపము చేసి చీకటైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నాం. కావున మన జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క పాపాన్ని కూడా తలంచి పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకుందాం. ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని, ఆశపడిన నేను నిన్ను వీడిపోతిని, కామయా
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు కాపాడునుగాక. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ కుమారుని తల్లిని మాకు కూడా తల్లిగా ఉండ కనుకరించితివి. మేము లోక రక్షణము కొరకు పశ్చాత్తాప క్రియను దయనందును ప్రార్థన ఎందును పట్టుదల కలిగి ఉండి క్రీస్తు రాజ్యమును లోకమంతటా వ్యాపింప చేయుటకు ఎల్లప్పుడూ కృషి చేయనట్లు అనుగ్రహింపు. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. తరువాత పౌలు ఏథెన్సుని వీడి కొరింథు నగరమునకు వెళ్ళెను. అక్కడ అతడు పొంతులో పుట్టిన అక్వీలా అను పేరు గల యూదుని కలుసుకునేను. అతడు తన భార్యయగు ప్రిసిల్లాతో అప్పుడే ఇటాలియా నుండి వచ్చి ఉండెను. ఏలయన క్లౌదియా చక్రవర్తి యూదులందరూ రోము నగరమును వదిలి వెళ్ళవలేనని శాసించి ఉండెను. పౌలు వారిని చూచుటకు పోయి తానును వారి వలె గుడాటములను చేయువాడు కనుక వారితో నివసించుచు పని చేయుచుండెను. అతడు ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశీయులను ఒప్పించుటకు ప్రయత్నించుచుండెను. సిలాసు తిమోతిలు మాసిడోనియా నుండి వచ్చినప్పుడు యేసే క్రీస్తు అని పౌలు సాక్ష్యం ఇచ్చుచు దేవుని వాక్కును యూదులకు బోధించుటకే తన సమయమునంతను వినియోగించుచుండెను. కాని వారు అతనిని ఎదిరించుచు అతనిని గురించి చెడుగా మాట్లాడుటచే అతడు తన దుస్తుల దుమ్మును దులుపుచు, మీరు పెడదారిన పోయినచో మీ రక్తము మీ మీద ఉండునుగాక, దానికి నేను నిర్దోషిని, ఇక నుండి నేను అన్యుల వద్దకు పోయేదను అని హెచ్చరించెను. అంతటా వారిని వీడి తీతియస్సు అను పేరు గల దైవభక్తుని ఇంటికి వెళ్ళెను. అతని ఇల్లు ప్రార్థనా మందిరమునకు అధికారి అయిన క్రీస్తు అతని కుటుంబంలోని వారందరూ ప్రభువును విశ్వసించెను. ఇంకను కొరింథు నగరములోని ఇతరులు చాలా మంది దేవుని వాక్యమును విని విశ్వసించి జ్ఞానస్థానమును పొందిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనసుల ఆనందము గొలిపే సువిశేష సుధామయ వేదం ఇదియే. మనసుల ఆనందము గొలిపే సువిశేష సుధామయ వేదం ఇదియే. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అని బోధించే ధర్మమూర్తి ధరవిన శిరమనా యేసునాథుని మధురవాణిని మనసుల ఆనందము గొలిపే సువిశేష సుధామయ వేదము ఇదియే.
ప్రభువు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగుగాక. యోహాను గారు రాసిన శుభవార్త 16వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 16 నుండి 20 వరకు. కొంతకాలము తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలం అయిన తరువాత మీరు నన్ను చూచెదరు. కనుక ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు, కొంతకాలం తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలం అయిన తరువాత మీరు నన్ను చూచెదరు, ఏలైనా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని ఈయన చెప్పుచున్నాడు. ఇది ఏమి? కొంతకాలం అని చెప్పుచున్నాడు. ఈయన చెప్పినదేమో మనకు తెలియట్లేదు అని అనుకొనసాగిరి. వారు తన్ను ఏదో అడుగుచున్నారని యేసు గ్రహించి వారితో, కొంతకాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలమైన తరువాత మీరు నన్ను చూచెదరు అని నేను చెప్పిన మాటలను గురించి మీరు ఒకరినొకరు ప్రశ్నించుకొనుచున్నారా? మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మీకందరికీ కూడా ఈనాడు ఫాతిమా మాత మహోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. క్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫాతిమా మాత మహోత్సవాన్ని మనం ఈనాడు కొనియాడి మరియ తల్లిని గౌరవించి, అదేవిధంగా ఫాతిమా మాత ప్రార్థన సహకారాల ద్వారా మనమందరము కూడా లోక రక్షకునైనటువంటి క్రీస్తు ప్రభు ఆశీస్సులు, తండ్రి దేవుని యొక్క ఆశీస్సులు మనము పొందుతూ ఉన్నాము. అవును క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ యొక్క ఫాతిమా మాత మహోత్సవాన్ని ఎందుకు కొనియాడాలి? మరి ఈ యొక్క ఫాతిమా మాత ఏ విధంగా వారి యొక్క దర్శనను అందించి, మరి ఫాతిమా మాత అందించినటువంటి సందేశం ఏమిటి అన్నటువంటి విషయాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం. క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, రష్యా దేశములో, పోర్చుగల్ ప్రాంతములో, ఫాతిమా నగరములో ఫాతిమా మాత ముగ్గురు చిన్నారి బిడ్డలకు కనపడి ఆమె యొక్క సందేశాన్ని అందిస్తూ ఉంది. ఏమిటంటే, ఇదిగో ఈ లోకములో ఉన్నటువంటి మానవులంతా కూడా, ముఖ్యంగా ఈ యొక్క రష్యా దేశంలో, ఆనాటి కాలంలో రష్యా దేశంలో చాలా అరాచకాలు, చాలా పాపమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో మరియ తల్లి ఈ చిన్నారి బిడ్డలకు దర్శనమిచ్చి వారితో ఈ యొక్క సందేశాన్ని ఇస్తూ ఉంది. ఇదిగో ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మానవుల యొక్క పాపపు స్థితిని విడనాడి, పశ్చాత్తాపడి, మారు మనసు పొంది దేవుని సన్నిధికి చేరడానికి కోసమై జపించండి, ప్రార్థించండి అని మరియ తల్లి సందేశాన్ని అందించి ఉన్నది. అవును క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రస్తుత కాలంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఫాతిమా మాత మహోత్సవం రోజు మనకందరికీ కూడా ఇది ఒక రిమైండర్. అలనాడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మరే తల్లి ప్రార్థించమని, అర్థించమని మనకు సందేశాన్ని ఇచ్చి ఉన్నది. ఎందుకంటే
క్రీస్తు ప్రభు ఆమె యొక్క కుమారుడైనటువంటి దేవుడైనటువంటి దైవ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు మన యొక్క పాపాల నుండి మనకు విముక్తిని దయచేసి మరణమును జయించి మనందరికీ కూడా రక్షణ ఇచ్చి ఉన్నారు. ఆ యొక్క రక్షణ ద్వారానే మానవ జాతి మరి యొక్క లోకము కూడా శాంతి సమాధానాలు పొంది జీవించగలుగుతూ ఉన్నాం. కానీ మరొకసారి మన జీవితంలో మన యొక్క బలహీనత వలన ఈ యొక్క పాపమైనటువంటి జీవితాన్ని ఎన్నుకున్నట్టు సమయంలో మనం అందరూ కూడా దేవునికి దూరం అవుతూ ఉన్నాం. అందుకే సమస్యలు మనం ఎన్నో ఎదుర్కొంటూ ఉన్నాం. అందుకే మరియ తల్లి పలుమార్లు దర్శనమిచ్చి ఉంది. 5 మాసాలలో 6 సార్లు ఈ యొక్క మే 13వ తారీఖున ఈ యొక్క 3 పిల్లలకు దర్శనమిచ్చి వారికి అందించినటువంటి సందేశం, పశ్చాత్తాపడండి, మీ యొక్క పాపాలకు పశ్చాత్తాపడండి, పశ్చాత్తాప పొంది మారు మనసు పొందడానికి కోసమై ప్రార్థించండి అని మరియ తల్లి అందించినటువంటి సందేశం. అవును క్రీస్తునానందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ రోజున మనకందరికీ కూడా మరియ తల్లి ఇస్తున్నటువంటి సందేశం ఇదే. ఈ యొక్క ప్రస్తుత కాలంలో మనము కూడా ఈ యొక్క పాండమిక్ పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం. కరోనా వ్యాధి వలన, ఈ యొక్క కరోనా మహమ్మారి వలన ఎంతో మంది వారి యొక్క జీవితాన్ని కోల్పోయి ఉన్నారు. ఎంతో మంది వారి యొక్క జీవిత పరిస్థితిని కోల్పోయి ఉన్నారు. ఎంతో మంది జీవన ఆధారాన్ని కోల్పోయి ఉన్నారు. ఎంతో మంది నిరుత్సాహంతో జీవిస్తూ ఉన్నారు. ఎంతో మందిని భయముతో భయభ్రాంతులై జీవిస్తూ ఉన్నాము ఈ యొక్క కరోనా మహమ్మారి వలన. అందుకే ఈనాడు మరొకసారి ఫాతిమా మాత మనకందరికీ కూడా గుర్తు చేస్తూ ఉంది. ఈ యొక్క వాక్యం ద్వారా ఆమె మనకు తెలియపరుస్తున్నటువంటి సందేశం ఒకటే, మన యొక్క పాపమైనటువంటి జీవితాన్ని విడనాడి పశ్చాత్తాపడి మారు మనసుతో మరొకసారి దేవుని దగ్గరికి చేరండి అని మనకి ఈనాడు ఈ యొక్క ఫాతిమా మాత సందేశాన్ని ఇస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఎందుకు మరియ తల్లి మన మీద ఇంత శ్రద్ధ తీసుకొని మన కోసం ప్రార్థించమని ఎందుకు ఆమె ఇంత శ్రద్ధ తీసుకుంటూ ఉంది? మరియ తల్లి యేసు ప్రభు, దేవుడైనటువంటి యేసు ప్రభువుకు తల్లి. మరి మానవ జాతి పైన ఈనాడు ఈమె ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకుంటూ ఉంది అని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే, క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క విషయాన్ని మనం గమనించి శ్రద్ధగా పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క చివరి దశను మనము గుర్తు చేసుకోవాలి. క్రీస్తు ప్రభు యొక్క చివరి దశను మనం గుర్తు చేసుకోవాలి. ఆనాడు సిలువలో మరణించే ముందు తన యొక్క ప్రియమైన శిష్యునికి మరియ తల్లిని తల్లిగా ఒక బహుమానంగా ఇస్తూ ఉన్నాడు. తన ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి యోహానుకు ఇలా తెలియపరుస్తూ ఉన్నాడు, ఇదిగో యోహాను, ఈమె నీ తల్లి, బాధ్యతలు స్వీకరించు, అమ్మా ఈయన నీ కుమారుడు అని అప్పగింపలు చేస్తూ ఉన్నాడు. అదే విధంగా క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచి జ్ఞాన స్నానం పొంది జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఈనాడు క్రీస్తు ప్రభు ఆయన యొక్క తల్లిని మన తల్లిగా ఇచ్చినటువంటి బహుమానం. దేవుడు యేసు ప్రభు అతని యొక్క తల్లిని మనందరికీ కూడా ఒక తల్లిగా బహుమానాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకే క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు మరియ తల్లి క్రీస్తు ప్రభు పట్ల చూపినటువంటి శ్రద్ధ, ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభువును చిన్నతనము నుండి మరియు ఆయన ప్రారంభించినటువంటి యొక్క రాజ్యం వరకు కూడా బోధించినటువంటి ప్రతి ఒక్క బోధన నుండి కూడా ఏ విధంగా అయితే కాచి కాపాడుకుంటూ ఆయన అడుగుచాల్లో నడిచి ఉందో, అదే విధంగా ప్రతి ఒక్క మానవుడు కూడా ఆయన యొక్క సత్యమైనటువంటి మార్గంలో నడవాలన్నటువంటి ఆశ ఆకాంక్ష. అందుకే మరియ తల్లి మనల్ని అర్థిస్తూ ఉంది, ప్రార్థించండి, ప్రార్థించండి, పశ్చాత్తాపం చెందండి, పశ్చాత్తాపం చెంది మారు మనసు పొందండి. ఎందుకంటే నా కుమారుడు, దేవుడైనటువంటి ఆ దైవ కుమారుడు మన యొక్క పాపాల కోసం, మీ యొక్క పాపాల కోసం తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి ఉన్నాడు.
సైతాను అన్నటువంటి యొక్క పాపాన్ని, మరణాన్ని జయించి ఉన్నాడు. ఎందుకంటే మనందరికీ కూడా శాంతి అన్నటువంటి జీవితాన్ని ఇవ్వడానికి, నిత్య జీవితాన్ని అందించడానికి. వాటికి మీరు దూరం కాక దేవునితో నిత్యం మీరు జీవించాలని ప్రార్థించమని మరింతలు మనకు అర్థిస్తూ ఉంది. మనమందరం కూడా ఆమె బిడ్డలం. అందుకే బిడ్డ ఎలాంటి వాడైనా కానీ తల్లి తన యొక్క ఆమె జీవితంలో వదులుకోనలేదు. అవును క్రీస్తునానంద ప్రియ సహోదరి సహోదరుల, క్రీస్తు ప్రభు యొక్క లోకంలో జీవిస్తున్నప్పుడు ఆమె పొందినటువంటి, ఆమె యొక్క హృదయంలో పొందినటువంటి ఆవేదన, ఆయన తిరస్కరించబడ్డాడు, ఉమివేయబడ్డాడు, సిలువను మోసి ఉన్నారు, ఆయన యొక్క చేతులకు కాళ్లకు చీలలు కొట్టి ఉన్నారు, ఆయన సిలువలో మరణించి ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆమె చూసినా కానీ తన యొక్క హృదయంలో బదిలపరుచుకొని మనందరి యొక్క రక్షణ కోసం తన యొక్క కుమారుని అర్పించి ఉన్నది. అందుకే ఈనాడు మనందరినీ కూడా అర్థిస్తూ ఉంది. నా కుమారుడు చేసినటువంటి త్యాగ ఫలితము, రక్షణ ఫలితము మనం అందరం కూడా అనుభవించాలని, మన పాపమైనటువంటి జీవితాన్ని విడనాడమని ఈనాడు మరే తల్లి మనందరినీ కూడా అర్థిస్తూ ఉంది. కాబట్టి మన నుండి మన తల్లి అయినటువంటి మరియమ్మ, ఫాతిమా మాత, ఆమె యొక్క ప్రార్థన సహకారాల ద్వారా మనమందరం కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆ ప్రభు యొక్క క్షమాపణ కోరుకుందాం. మనం చూస్తూ ఉన్నాం ఎంతో మంది పునీతులు, ముఖ్యంగా పునీత అగస్టిన్ గారి యొక్క జీవిత చరిత్ర మనం చూసినట్లయితే ఆయన మారు మనసు పొందడానికి ఆయన తల్లి అయినటువంటి మౌనికమ్మ గారు 15 సంవత్సరాలు ప్రార్థన చేసి ఉన్నారు. ఆమె యొక్క ప్రార్థన ద్వారానే అగస్టిన్ గారు మారు మనసు పొంది దేవుని స్వీకరించి ఉన్నాడు. అదేవిధంగా క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా మారు మనసు పొంది దేవుని స్వీకరించినట్లయితే మన జీవితము ఆనందమైనటువంటి జీవితము. మనుజావళి ముక్తి మార్గదీపికా, మా స్వాస్థ్యము సౌకర్యము సౌభాగ్యము నీయగా, సాధ్యమని సౌభాగ్యము ధారపోయగా, నిజమైన సాక్షిగా నైవేద్యమీయగా, నిజమైన సాక్షిగా నైవేద్యమీయగా, సాదరముగా స్వీకరించి శాంతిదాయక అందుకో శ్రీకరా, ఆదుకో శుభకరా. మహిళసిన మహదేవుని మరుగము మందిరము హృదయాంజలి, హృదయాంజలి. మరియసుతుడు మనుజహితుడు మనోహరుని మండపం ప్రేమాంజలి, ప్రేమాంజలి. అందుకో శ్రీకరా, ఆదుకో శుభకరా, అందుకో శ్రీకరా, ఆదుకో శుభకరా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన సత్య శ్రీ సభ యొక్క ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. పవిత్రుడైన తండ్రి, పరిశుద్ధ కన్యైన మరియమాత సంస్మరణ చేసుకొనుచు సంతోషంతో మేము అర్పించి దీనాత్మను అంగీకరింపుము. ఏ విధముగా క్రీస్తు బలిలో భాగస్థులమైన మాకు ఇది ఈ లోకమున ఉపశమను, పరలోకములో శాశ్వత రక్షణ అనుగ్రహించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభుని వైపు త్రిప్పియున్నాము.
మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కా యుగ క్రీస్తు కలిగిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనం కాగా పతనమైన విశ్వాసము నూతనింపబడి క్రీస్తునందు సమగ్రమైన జీవమును మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక కొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందంతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములు నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు దిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయును స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తములకు జీవం పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యహస్తమయం వరకు నీ నామముకు నిర్వహణ అర్పించుటకై ప్రజలు నిరతం పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలు మీ సమ్ముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి రుంచి శిష్యులకి చూచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వార, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చుచ్చు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయరు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వార, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ఈ అప్పమును భుజించినప్పుడెల్లా, ఈ పాత్రము నుండి పానము చేయనప్పుడెల్లా నీవు మరలా వచ్చే వరకు నీ మరణమును చాటుదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము ఈ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచయ చేతుకు మమ్మ పాత్రలుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తము నుండి పాలువారి మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీశము జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులు చేయము. ఉత్థానమగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలో నీకు చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలు మరియమాతతోను, ఆమె భర్త పునీత యోసేపు గారితోను, పునీత అంతోని వారితోను, పునీత అన్నమ్మ వారితోను, అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగంగా ఇచ్చేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు
నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపసాగసితము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడను గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యొక్క అప్పబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతి ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తం చేసి అన్ని కలతలను సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శిలువ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభువు శాంతి ఎల్లప్పుడు మీతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకున్నాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవముకు కాపాడును కాక. ఆమేన్. ఆమేన్. స్నేహితుడావు క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. పాపో చరణము గావించే ప్రభు వెలుగును నీలో నింపా. స్నేహితుడావు క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. స్నేహితుడావు క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. పాపో చరణము గావించి ప్రభు వెలుగును నీలో నింపా. పాపో చరణము గావించి ప్రభు వెలుగును నీలో నింపా. కన్యవైన మాత ఆనందించు, ఏలైనా క్రీస్తు సమాధి నుండి ఉత్థానమై లేచును. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పాస్కా పరమరాశపు దివ్య సంస్కారం ద్వారా మమ్ము దీవింపుము. నీ కుమారుని తల్లి అయిన మరియ మాతను గౌరవించుచున్న మమ్ము ఉత్థాన ప్రభుని ఉద్దేశంతో నింపి మా మస్తు శరీరమునందు క్రీస్తు నిత్య దివ్య జీవమును
ప్రదర్శించినట్టు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఓ ఫాతిమా జపమాలరాణి పాపులను కాపాడరావమ్మా. ఓ ఫాతిమా జపమాలరాణి పాపులను కాపాడరావమ్మా. దైవమాటలు దూరమాయి దైవ దూషణలెక్కువాయి ధరణిలో మమ్ము కావరావమ్మా. ఓ ఫాతిమా జపమాలరాణి పాపులను కాపాడరావమ్మా. నీదు మాటలు మరచినాము, నీదు సేవలు మానినాము, సమాధానము మాకు లేదమ్మా. ఓ ఫాతిమా జపమాలరాణి పాపులను కాపాడరావమ్మా. ఫాతిమా పూరి గుహలోన యాగమునకి దర్శనంబై. ఫాతిమా పూరి గుహలోన యాగమునకి దర్శనంబై. సమాధానం చాటనుంట